బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఏం చదువుకున్నావేంటి నువ్వు? నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అయ్య బాబు, ఏంటి ఇంత చిన్న వయసులో అన్ని డిగ్రీలు చదివేసావా? చూడండి, ముందుగా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. అయన్నొద్దు, పాయింట్కి రా. దుర్వినియోగం జరిగినప్పుడు ప్రభుత్వాల ఇనుప పాదాల కింద చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ నగిలి రావట్లేదే అధ్యక్ష, పల్నాడుకు అధ్యక్ష తాగునీరు లేదు, సాగునీరు లేదు అధ్యక్ష. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఈ అమ్మవారిని కొలిసే నవరత్నాలు ప్రారంభమవుతున్న ఈ రోజు ఏంటి సార్ అది? నవరత్నాలు ప్రారంభమవుతున్న ఈ రోజు బుద్ధి లేని వెధవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? టూరిజం కి వెన్న తెచ్చే విధంగా అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? చెల్లెమ్మలను లక్షాధికారి కాదు, మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనియర్లు అంటే 10 లక్షల అధికారులు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎతవా. అక్కడ దాదాని నాన్న మైగే ఒక కై దాదాని నాన్న మైగే ఒక కై. నాకు అర్థం కాలేదు సార్. తోడు ఉండే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. తోడు తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. ఈ నత్తి పోకోడి నత్తి సీఎం మాట్లాడటమే చేత కాని సీఎం. ఓకే, సెకండ్ అండి. అడుగడుగున లంచాలు. వెయిట్ నేను కరెక్ట్ గానే విన్నానా? వేరే వీడియో ఏమైనా ప్లే అవుతుందా? అడుగడుగున లంచాలు. ఏం మాట్లాడతాడు నువ్వు? డిప్యూటీ సీఎం 5 ఉప రెండు మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతాన్రా. ఏకంగా 68% పదవులు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. మనస వాచ కర్మ ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఇందులో 80% మురుక చీల్చి చెండాడటానికి. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్, నిజం చెప్పు. మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. 4+20 ఎంత? కరెక్ట్ గా 420 కాదా? గుడ్, ఎల్కేజీలో పడండి. ఇప్పుడు మనం కడుపుతున్నవి ఏంటి సార్ అది? అలాంటి ఇల్లు కాదు. ఇప్పుడు ఏకంగా మనం కడతా ఉన్నది ఊళ్ళు కడతా ఉన్నామని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాం. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. ప్రతి మత్స్యకారునికి మంచి జరగాలి, వాళ్ళు పండించిన అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? కాకుండా నేరుగా పెట్రోల్ పెట్టేటప్పుడే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? పెట్రోల్ పట్టేటప్పుడే ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ. 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఎన్ని 15 14 15+1 15 ఆడమేకలు
నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఒకటి మగము, ఒకటి మగమే, ఒకటి మేకపోతు, ఒకటి మేకపోతు. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చిచై కార్యక్రమంలో భాగస్వాన్ని ఈరోజు అయ్యాను. ఏం చేద్దామంటావు మరి? ఈ రోజు నుంచి అవ్వాతాతలకు నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. నేరుగా డిబిటీ ద్వారా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. మీ బిడ్డ ఎవడండి బాబు వేసుకుంటున్నాడు? ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. పాపం టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే తెలుగు జాతి మునగడకే ముప్పట. పదేళ్లుగా దెబ్బతిన్న మన రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ సౌద్యానాన్ని కల్చర్ లో మానవ వరుల తిట్టదని చెప్పరా? ఎలాంటి హక్కు లేకపోవడం వల్ల వారికి అందనాల్సిన ప్రయోజనాలు నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అందలాల్సిన కాదు, అందాల్సిన. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు. నాకు అర్థం కాలేదు సార్. పొటాటో ఉల్లిగడ్డనే అంటారు. ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. సరే, బంగాళదుంప. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. తద్వారా ఇంగ్లీష్ వినటమే కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడటం. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ లో మాట్లాడటం. ఏంటి మమ్మీ ఎవడీడు? लोग जो दे रहे वो सिटी वो भी बहुत वो भी सिटी के जितना नजदीक है उतना ही नजदीक में ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. ये अंदर देना है बोले तो స్థలం రైనా నేను చెప్పినప్పుడు ఐఏఎస్కి ఐపీఎస్కి అర్థం అవుతుంది, మీ ఎవరికి అర్థం అవుతుంది. అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.